అందరికీ ఆదర్శంగా ఉండాలని మా జంట. ఇప్పుడు ముందు అమెరికాలో అక్కడ ఫ్యామిలీలు చాలా డిస్టర్బ్ అవుతుండే, కానీ ఇప్పుడు మన సంప్రదాయం ఎక్కువైపోయింది అక్కడ. మన కల్చర్ అక్కడ బయటి దేశాలలో బాగా పాటిస్తారు. మన తానే కొద్దిగా ఇదవుతున్నారు, అంటే కొద్దిమందే ఉన్నారు, అందరు అయితే లేరు. అందరికీ కూడా ఇట్లా కలిసి మెలిసి ఇప్పుడు చాలామంది నా ఏజ్ వాళ్ళు ఉంటారమ్మా, 73, 74, 50 years మ్యారేజ్ డే ఉంటుంది. ఏ కొడుకులు పట్టించుకోరు, సామాన్యంగా అనాథాశ్రమం లేచిపోతారు. అమెరికాలో ఉన్నా ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్ అనాథాశ్రమంలో పెట్టి పైసలు కట్టిపోతారు. వాళ్ళని ఆదరణ ఉండదు, చూడరు. నేనేంది మెసేజ్ పంపిస్తున్నా అంటే నా పెళ్లి దిక్కెళ్ళి మనం ఇంత సంపాదించినాము, పిల్లలను ఇంత చదివించినాము, ఇంత గొప్పగా పెంచినాము, వాళ్ళని అన్నీ చేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇప్పించినాము, రాత్రి పగళ్ళు మన పొట్ట చంపుకొని కళ్ళల్లో ఒత్తులేసుకొని వాళ్ళని అంతా పెద్దగా చేస్తే మనని అనాథాశ్రమంలో పెడతారా? మన ఆస్తులన్నీ వాళ్ళకే పోతాయి కదా. అన్ని ఆస్తులు తీసుకొని కూడా మనం చూడడానికి కూడా రారు సరిగా. మనకు కొందరు పేరెంట్స్ని చూసి ముసలోళ్ళు అయితే ఇబ్బంది అవుతుంది, చాలా బాధ అవుతుంది నాకు కూడా. వాళ్ళందరికీ ఒకటే మెసేజ్ పెడుతున్నా, కొడుకులకు కానీ నాలాంటి ఏజ్ ఉన్న వాళ్ళకి కానీ తప్పకుండా చనిపోయేదాకా మనం వాళ్ళకి మన ఆస్తులు వాళ్ళకి పిల్లలకి ఇయ్యనే వద్దు. మనల్ని సరిగా చూసుకోవాలి, మన లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి. తప్పకుండా వాళ్ళు ఎన్ని చేసుకుంటారో మనం అంతకంటే ఎక్కువ చేసుకొని చూపించాలని నేను ఈ మ్యారేజ్ చేసుకుంటున్నాను.